దేవుని వాక్యాన్ని వినడానికి ఎందుకు చెవి ఇవ్వట్లేదు చెప్పండి? ఏంటి ఈ గ్రామంలో ఇంతేనా? మొన్న పోయిన నెలలో ఇదే వేదికగా ఇక్కడ ఒక ప్రోగ్రాం జరిగింది. ఎంతమంది ఉన్నారు తెలుసా? అదే సమయానికి పోస్టర్లు అతికిస్తున్నాం, ఈ సభల నిమిత్తం పోస్టర్లు అతికిస్తున్నాం. ఇదే గ్రౌండ్ లో ఇదే వేదిక దగ్గర ఒక వేదిక వేశారు. ఎంతమందో తెలుసా? ఆడని లేదు, మగని లేదు, పిల్లని లేదు, తల్లని లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఎందుకు ఇవ్వరు? ఒక కుటుంబ వ్యవస్థ సరైనదైతే ఒక ఆడది అనకూడదు. ఒక ఆడది ఇక్కడ నిలబడొచ్చా? ఇక్కడ వాకింగ్ చెప్తున్నారా? గతిచ్చిన నెలలో వేదిక మీద వాకింగ్ జరిగిందా? ఎవరైనా కుటుంబ వ్యవస్థను సర్దిద్దుకున్న గొప్ప విషయాలు చెప్పారా? కుటుంబాలను నాశనం చేసే అశ్లీలమైనటువంటి నృత్యాలు వేస్తుంటే కుటుంబాలుగా తేరగా కళ్ళు తెరుచుకుంటూ వచ్చారు. అప్పుడు గుర్తు రాలేదా దేవుడు? నా కొడుకు ఎవరినో తీసుకుని పారిపోయాడు, నా కొడుకు ఎవరితోనో తిరుగుతున్నాడు, నా కొడుకు ఎవరినో తగులుకున్నాడు. తల్లిదండ్రులుగా ఇక్కడికి వచ్చి వాడిని నిలబెట్టి ఆ దృశ్యాలు చూపిస్తున్నావే, వాడితో వేదిక మీద నృత్యాలు చేపిస్తున్నావే, అప్పుడు సిగ్గు అనిపించలేదా? అప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకంటే వాక్యం మనలో లేదు. దేవుణ్ణి పక్కన పెట్టేచ్చు. అయ్యగారే ప్రార్థన చేస్తాడు. దేనికి? నృత్యం జరగడానికి. ఇక్కడ వేదిక మీద డాన్స్ జరగాలంటే ఉదయం అయ్యగారు ప్రార్థన చేయాలి అక్కడ. అవునా కదా? అయ్యగారు అక్కడ ప్రార్థన చేసి కోటను ఆరంభించిన తర్వాత ఇక్కడ వేదిక ప్రారంభం అవుతుంది. ఇక్కడ సువార్త ప్రకటిస్తారు. ఎంతమంది కుర్చీలు లేకపోయినా, సౌకర్యం లేకపోయినా నిలబడి చూశారో తెలుసా? మేము అక్కడే చూసాం, ఆటోలో ఉండి. ఎంతమంది సిగ్గుపడాలి. సంఘానికి వెళుతున్నాం, వాక్యం వింటున్నాం. మన గ్రామంలో అందరూ సువార్తకి వెళ్తున్నారు, ఆరాధనలు జరుగుతున్నాయి, సంఘాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో జరగకూడదే? మన క్రైస్తవులమే అని ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా? ఏ ఒక్కరైనా అడ్డు చెప్పారా? లేదు. దేనికి? వాక్యం లేదు. వాక్యం ఉండుంటే ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగేవి కాదు. ఇలాంటివి జరుగుతాయి, ఇలానే ఉంటారు, ఇలానే ప్రవర్తిస్తారని చెప్పి ఏం చేశాడు దేవుడు? ప్రవక్తలను లేపాడు. పెందల గడలను లేచి ప్రవక్తలను పంపుతున్నాడు మీ యొద్దకి. మీలో మేలుకొలుపు రావాలి, మీరు కళ్ళను తెరవాలి. పాపంతో మూసుకుపోయిన మీ కళ్ళను ఏం చేయాలి? వాక్యంతో తెరవాలి. అరే, నేను ఇన్నిసార్లు సభలు పెడుతున్నారు, ఇన్నిసార్లు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మార్పు రావడం లేదు మనిషిలో.